మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మిరపకాయలు, పప్పులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పప్పులు వేయించుకున్న ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయ పచ్చడి కోసం ముందుగా రోట్లో వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి వేసి నూరుకోవాలి. ఎండుమిర్చి, పప్పులు మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో చింతపండు, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి నూరుకోవాలి. చివరగా బెల్లం వేసుకొని మరొకసారి నూరుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చిమిర్చి పచ్చడిని వేసి కలుపుకోవాలి. రుచికరమైన పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.